ఈరోజు నంద్యాల నియోజకవర్గ ప్రజల ఒక ఆశీర్వాదంతో, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఒక ఆశీర్వాదంతో, మా కుటుంబ సభ్యుల ఒక ఆశీర్వాదంతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా. మరి మా నాయకుడు ఎంతో నమ్మకంతో మాకు మరొక అవకాశం కల్పించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాము. అలాగే మా ప్రజలు కూడా ఎంతో నమ్మకంతో, ఎంతో విశ్వాసంతో గతంలో తమ బిడ్డలాగా నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు. దానికి తగ్గట్టుగానే మేము గత 5 సంవత్సరాలు కూడా పనిచేసి మేము మా పనితీరుని కూడా ప్రజలకి వివరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి ఈరోజు ప్రజల ఒక ఆశీర్వాదంతో మరొకసారి నేను నామినేషన్ వేయడం జరిగింది. మరొకసారి వాళ్ళ బిడ్డలాగా భావించి నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది మామూలుగా అయితే దొంగలు చేసే పని, తప్పించుకోవడానికి. ఈరోజు ధైర్యంగా పైనేమో వాళ్ళు కండువాలు వేసుకొని 3 పార్టీల సింబళ్ళు పెట్టుకొని వాళ్ళ నాయకుడు తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ నంద్యాలకు వచ్చేసరికి ఏమో బీజేపీని పక్కన పెట్టి అంటరాని పార్టీ లాగా ఇక్కడ వాళ్ళు బయటికి చూపించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ ఏమో 4% రిజర్వేషన్ తీసేస్తాను ఈ రకమైన మాటలు మాట్లాడింది. కాబట్టి ఈరోజు ముస్లిం ఓటర్లని మభ్యపెట్టాలనే ఉద్దేశంతో వారు లేరు అనే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఎందుకు లేకుండా చేస్తున్నారు, అసలు ఆ పార్టీని ఎందుకు దూరం పెడుతున్నారు అనేది చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఏదైనా చేస్తే స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలు చేయాలి. మరి మా ప్రత్యర్థి గారు కూడా మొన్న ఎప్పుడో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నేను చేస్తే స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలు చేస్తానని. మరి స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలు అంటే ఇదేనా అని చెప్పేసి నేను అడుగుతాను.